దాంట్లో శివలింగం అంతా బాదాం చాడు రెండో నటరాజ స్వామి 9 టెంపుల్స్ ఇది ఒక్కటి పల్లవ శైలిలో ఉంటుంది. వ్యాసుల వారు వ్యాస మహర్షి మూర్తులు వేరే చోట ఇలాంటివి ఉన్నాయి. వ్యాస మహర్షి మూర్తి అన్న మా వరదరాజ కోవిల్ ఇదే మాదిరి మనకి అక్కడ వరదరాజ స్వామి అక్కడ కూడా వ్యాస మహర్షి మూర్తి ఇలాగే ఉంటుంది. శంకరుల మూర్తి కూడా ఇలాగే ఉంటుంది. అక్కడ శంకరాచార్య వారి మూర్తి, వ్యాస మహర్షి శంకర అక్కడ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. ఒకే స్తంభంలో పక్క పక్కన ఉన్నారు. ఇక్కడ రెండు స్తంభాల్లో ఇక్కడ ఆలయాలు అంటే ఒకసారి అటు కూడా ఈ స్తంభాన్ని అది ఇందాక అక్కడ కామాక్షి అక్కడ పై కూడా ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అటు వాళ్ళ సిమెంట్ చేసి స్వర్గబ్రహ్మ దేవాలయంలో వీటిలో దేవకోష్టాల్లో వాస్తు పురుష మండల అధిదేవతలు అంటే తూర్పు వైపుకి ఇంద్రుడు, సూర్యుడు, ఈశానుడు, తర్వాత నైరుతి వైపు నిరుతి, వాయువు, అగ్ని, దిక్పాలకులు. ఇవన్నీ 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం కలెక్షన్. ఇది నటరాజ లండన్ ఎగ్జిబిషన్ చేసింది. ఎన్నో ప్రసిద్ధ పత్రాలు లండన్ వచ్చింది. ఆలోచన బ్లాక్ పర్సెంట్ చాలా గట్టిగా అయిపోయింది. ఈ సూర్యచంద్రుడు సాక్షిగా శివుడికి డొనేషన్ ఇస్తున్నట్టుగా దీన్ని ట్రాన్స్లేట్ అయ్యి ఉంటుంది కదా. భూమిని ఎవరైనా ఆక్యుపై చేస్తే ఖడ్గంతో ఈ పాలిచ్చే శాంతపరుచ సన్నివేశం. ఇక్కడ వినాయకుడు అంటే అక్కడ వీరభద్రుడు. 6వ శతాబ్దంలోని తుది ఆ ప్రభావం ఈ శ్రీకృష్ణుడు ఇది చాలకం కాలం. ఇది బౌద్ధం ప్రభావం ఉండడం. గదాధర మూర్తి ఉంది. గాంధార శైలి విష్ణు 16వ శతాబ్దం 400 మహాద్వార వినాయకుడు. గోపురాలు రాజగోపురాలు అవి పెద్దగా ఉంటాయి, కానీ గర్భాలయం మాత్రం చిన్నగా ఉంది. చిన్నగానే చేసేవాడు. అవును సార్. సృష్టి స్థితి లయకాలుతున్నట్టు
ఇక్కడ కుబేరమూర్తి. కుంభాండ అంటే భాండం కలిగి కూర్చుంటుంది ఆ పొజిషన్లో చూపించారు మనకి. కుంభాండ అంటే భాండం. మళ్ళీ రాష్ట్రంలో పెట్టుకుంటారు శక్తి సరిపోకుండా శివుడికి. అమ్మవారు నాలుక బయట చాచి తాగే సన్నివేశాన్ని ఉన్నతమైనటువంటి శ్రీ జోగులాంబ పరమేశ్వరి సన్నిధానంలో విశేషమైనటువంటి పూజను చేసి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో కూడా మహాభిషేకాన్ని నిర్వహించి ఆ భగవత్ సన్నిధిలో జగన్మాత సదాకాలం సుప్రసన్నురాలిగా ఈ క్షేత్రంలో మనల్ని కూడా అనుగ్రహించాలి అని విశేషంగా ప్రార్థన చేశాం. అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కార్యాలని వేటనైతే సంకల్పించారో ఆ సమస్త కార్యములు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఆ పనులన్నీ కూడా చక్కగా జరగాలి అని అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాం.